హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి అర్థమైపోయింది అనుకుంటా, ఇయర్ బడ్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఎంత ప్రైస్ పడింది, ఈ ప్రైస్కి దీన్ని కొనొచ్చా లేదా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి మీకు బోట్ కంపెనీ ఫ్రెండ్స్. బోట్ కంపెనీలో మీకు ఇయర్ బడ్స్ 121 Pro ఇది. సో దీన్ని పిక్చర్ అయితే ఇలా ఉంటుంది, లోపల బ్లూ కలర్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు బ్లూ కలర్ అయితే ప్రింట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీకు 10mm డ్రైవర్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. టోటల్ ప్లే టైం మనకు బ్యాకప్ వచ్చేసి 40 hours అయితే వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ముందరున్న స్పెసిఫికేషన్స్ అయితే. సో 1 touch వాయిస్ అసిస్టెంట్ అంట. సో 1 touch చేస్తే మనకు వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు బూస్ట్ మోడ్ అయితే ఉంది. పవర్ బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది కదా, అలానే మనకు బ్యాటరీ ఇండికేటర్ కూడా మనకైతే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 60 minutes ప్లే టైం అయితే వస్తుంది, 5 minutes ఛార్జ్ చేస్తే. సో ఇది వచ్చేసి మనకు IWP టెక్నాలజీతో వస్తుంది, బ్లూటూత్తో పనిచేస్తుంది, వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, IPX4. సో ఈజీ టచ్ కంట్రోల్స్ అని అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయి అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి. సో ఒకసారి అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఆగిపోయింది ఆ డిస్ప్లే అనేది, ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకు బడ్స్ అయితే ఉంటాయి. సో బడ్స్ అయితే బయటికి తీద్దాం. బయటికి తీయడం మీకు రెడ్ అండ్ బ్లూ కలర్ LEDs అయితే ఉన్నాయి. సో కనెక్ట్ చేసుకోవడానికి. సో ఒకదానికి వెళ్తున్నాయి ఫ్రెండ్స్, ఒకదానికి కనెక్ట్ చేస్తే రెండు అయితే పేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే. సో ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని యూజ్ చేసిన తర్వాత అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిల్డ్ క్వాలిటీ ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రెండ్స్, ఇదంతా బిల్డ్ క్వాలిటీ అయితే ఏం లేదు. ఈ బాడీ బాగుంది, క్యాప్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. సో ఓకే అని చెప్పుకోవచ్చు, కింద పడినా కూడా ఏం కాదు. సో బడ్స్ క్వాలిటీ బాగుంది. సో ఈ క్వాలిటీ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. సో సాలిడ్గా ఉన్నాయి, పెట్టుకున్న తర్వాత చూద్దాం. సో యూజ్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తా, ఎలా ఉంటుంది ఏందని మీకు తర్వాత అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో అది అన్బాక్సింగ్ అయితే. ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా. సో అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా బడ్స్ కానీ లేదా ఇయర్ ఫోన్స్ కానీ కొనాలనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఓకే, ఇది వచ్చేసి మీకు బోట్ 121 Pro చెప్పాను కదా మోడల్ ఏమో వచ్చేసి. సో ఇది ఓవరాల్గా మీకు ప్రోడక్ట్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో సౌండ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మెయిన్గా. సో సౌండ్ తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంది, బ్యాటరీ ఎటువంటి కంప్లైంట్స్ లేవు. బ్యాటరీ లైఫ్ కూడా మీకు మంచిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ పెడితే కూడా మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో క్విక్ రివ్యూ ఇది, లాంగ్ రివ్యూ అయితే కాదు. సో నేను వాడుకలో బ్యాటరీ అయితే అంత డ్రైన్ అయితే అనిపించలేదు. సో ఇక్కడ మీకు డిస్ప్లే ఉంటుంది, బ్యాటరీ ఇండికేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీకు 18% అయితే ఉందని అయితే చూపిస్తుంది. సో కనబడుతుంది కదా, 18% అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకు బడ్స్ లో ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఈ కేస్ది 18% ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఇది కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఒక బడ్ తీస్తే ఆ రెండు అయితే కనెక్ట్ అవుతాయి. సో రెండు బయట తీస్తే కనెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్, లేదా ఒకటి పెట్టి ఒకటి రైట్ది ఒకటి తీసారంటే రైట్ది ఒకటే కనెక్ట్ అయి ఉంటుంది, తర్వాత లెఫ్ట్ది మీకు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కనెక్టివిటీ విషయానికి వస్తే రెండు బయట తీస్తే మీకు క్విక్గా కనెక్షన్ అయితే జరుగుతుంది. సో మళ్ళీ లోపల పెట్టి క్యాప్ మూసిన తర్వాత కనెక్షన్ అయితే డిస్కనెక్ట్ కావట్లేదు. సో ఇది ఒక నోటీస్ చేసా, ఎప్పుడైతే మనం లోపల బడ్స్ పెట్టేసి క్యాప్ వేసేస్తామో సో అప్పుడు డిస్కనెక్ట్ అయిపోవాలి, అది అవ్వట్లేదు. సో అలానే కనెక్టెడ్లో ఉంటుంది. సో ఇది ఈ ప్రోడక్ట్కి ఒకటేనా లేదా అన్నిటికీ ఒకటేనా తెలియట్లేదు. సో ఈ ప్రోడక్ట్ అయితే పెట్టి మూసిన తర్వాత డిస్కనెక్ట్ అవ్వట్లేదు, కనెక్టెడ్లోనే ఉంటుంది. ఇది ఒక కంప్లైంట్ అయితే నోటీస్ చేసా. సో ఇంకా మెయిన్గా సౌండ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సౌండ్ అయితే ఎవరైతే బేస్ కావాలనుకుంటారో అస్సలు దీన్ని మొహమే చూడపలేదు. సో బేస్ అయితే బేస్ అసలు రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మిగతాదన్నా బాగా వస్తుందా అంటే మిడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం హై వాల్యూమ్ పెడతామో మిడ్స్ కరెక్ట్గానే వస్తున్నాయి, కాకపోతే హై వాల్యూమ్ పెట్టినప్పుడు లో అయిపోతున్నాయి. సో వోకల్స్ ఉంటాయి కదా, సో అంటే డిస్టర్బెన్సెస్ లాగా వోకల్స్ అంటారు. సో అవి హెవీ అయిపోతున్నాయి, ఎప్పుడు మనకు నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. సౌండ్ క్లారిటీ లేదు ఫ్రెండ్స్. లాస్ట్ మీకు హై వాల్యూమ్ పెట్టిన తర్వాత సౌండ్ క్లారిటీ లేదు. సో బేస్ వస్తే మీకు బ్యాలెన్స్డ్గా అయితే మేనేజ్ చేయగలుగుతుంది. సో ఎప్పుడైతే మనం పీక్ వాల్యూమ్ పెడతామో అక్కడ బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే లేదు, అంటే తలనొప్పి వచ్చినట్టు ఫీల్ అయితే వస్తుంది. సో నేను అంత సాటిస్ఫాక్షన్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ దీని నుంచి. ఎప్పుడైతే పీక్ వాల్యూమ్ పెడతామో అక్కడ
తలనొప్పి అయితే వస్తుంది. సో డిస్టర్బెన్సెస్ అంత పర్ఫెక్ట్ వాయిస్ అయితే రావట్లేదు. ఎప్పుడైతే మిడ్లో పెడతామో సో సౌండ్ ఒకరో తగ్గించి పెట్టుకున్నప్పుడు ఆ బేస్ అనేది వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. బేస్ అస్సలు లేదు. సో వోకల్స్ కానీ లేదా ఏదైనా బేస్ సాంగ్ వచ్చినప్పుడు టిక్ టిక్ అని అంటే మామూలుగా బీస్ట్ రావాలి కదా, అక్కడ బీస్ట్ అయితే రావట్లేదు. సో ఇది ఒకటి, బేస్ అయితే అస్సలు రావట్లేదు. ఎవరన్నా బేస్ కావాలి లేదా మంచి ఫీల్ బేస్ కావాలనుకుంటే దీన్ని అసలు చూడొద్దు. ఎవరైతే ఏదో పాతకాల పాటలు వింటా ఉంటారు కదా వాళ్ళకైతే సెట్ అవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే మన ఇప్పుడు ఈ సాంగ్స్ అయితే అంతగా వినలేం, బేస్ అసలు రావట్లేదు. వోకల్స్ అనేవి హై అవుతున్నాయి, ఎక్కడ నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది డిస్టర్బెన్సెస్ లాగా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సౌండ్ విషయానికి వస్తే ఈ 1300 ప్రైస్కి ఈ బడ్స్ కొనుక్కునేదానికంటే నెక్ బ్యాండ్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్ బ్యాండ్ అయితే తీసుకోవచ్చు. సో ఇది అంత నాకు వర్త్ అయితే అనిపించలేదు ఫ్రెండ్స్. బేస్ వస్తే బాగుండని నా ఫీలింగ్. నాకు కొంచెం బేస్ అయితే కావాలి. సో బేస్ బలేదనుకున్నది తీసుకోవచ్చు. బేస్ ఒకటే డిసప్పాయింట్ చేసింది. బేస్ వస్తేనే మీకు సౌండ్ అనేది ఒక ఫీల్ గుడ్గా ఉంటుంది, వినాలంటే కూడా మీకు బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే 1300 పెట్టి అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే దానికైతే చూడండి. సో నెక్ బ్యాండ్ కానీ లేదా ఇంకేదన్నా బడ్స్ చూసి నేను కూడా కొన్ని రివ్యూస్ అయితే చేస్తా. సో దాంట్లో ఏదైనా బెస్ట్గా అనిపిస్తే చెప్తాను. ఇదైతే 1300 తీసుకోవద్దు, బాగాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ అయితే సౌండ్ గురించి అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. బ్యాడ్ రివ్యూయే కానీ దాంట్లో ఉందేగా చెప్పాలి, ఏదో పైన మనం ఏదో చేపియాలని చెప్పకూడదు. సో దాంట్లో ఏందైతే చెప్తున్నా, బేస్ రావట్లేదు, అంత పర్ఫెక్ట్ వాయిస్ కూడా అయితే రావట్లేదు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను ఏదో చెడ్డగా చెప్పేసాను, ఎవరన్నా వాడుతుంటే ఫీల్ అయ్యి ఉంటారేమో. సో ఎవరన్నా వాడుతుంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.